అఖిల్ తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా రాజు వెడ్స్ రాంబాయి. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. నవంబర్ 21న రాజు వెడ్స్ రాంబాయి సినిమాను వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, బన్నీ వర్క్ బ్యానర్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా విడుదల అనౌన్స్మెంట్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. ఈ సినిమా గురించి స్ట్రైట్గా మాట్లాడాలి, స్ట్రైట్గా చెప్పాలంటే ఒకటే, ఈ సినిమా నిజంగా ఒక జీవితంలో జరిగింది అంటే మాత్రం ఎవరూ నమ్మలేం. ఈ కథ ఎవరన్నా ఇది నిజంగా జరగకుండా ఉండి కథ ఎవరన్నా చెప్తే మాత్రం 100% మనం ఆ డైరెక్టర్ని కానీ ఆ రైటర్ని కానీ ఏ మనిషి అన్నా ఇట్లా ఆలోచిస్తాడా అంటాం. అట్లాంటి సినిమా ఇది. అంటే నేనైతే ఫస్ట్ నాకు ఇది నిజమైన కథ అని చెప్పి చెప్పలేదు, మామూలు జనరల్గా సినిమా చూపించినప్పుడు ఏదైతే ఈ కథ మెయిన్ ఉంటుందో హార్ట్, అది అంటే మరీ ఇంత హార్ష్గా వెళ్ళాలా ఒక సినిమాకి అని ఆలోచిస్తుంటే తర్వాత చెప్పారు నాకు వేణు ఓడుగులు గారు, ఇది ఒరిజినల్గా జరిగిన కథండి అని చెప్పి. నిజంగా గుండె అయితే తరుక్కుపోయింది నాకు. అది అంత మంచి కథ, అంటే అంత మంచి కథ అని చెప్పే కన్నా కూడా అట్లాంటి ఒక ఇన్సిడెంట్స్ మన జీవితాల్లో జరుగుతాయి, లేదా అట్లాంటి నిజంగా ఆలోచించే మనుషులు ఉంటారు అనేది నిజంగా నాకు ఒక నైట్ అంతా కూడా నేను డిస్టర్బ్ అయిపోయాను ఇక ఈ సినిమా చూసిన తర్వాత. అట్లాంటి సినిమా ఇది. డెఫినెట్గా అందరినీ అయితే మాత్రం లేచేటప్పుడు అయితే మాత్రం మీరు అందరూ కూడా డెఫినెట్గా సీట్లోంచి లేచేటప్పుడు అయితే మాత్రం ఒక భారంతోనే లేస్తారు. అంత బాగా డైరెక్టర్ లాస్ట్ మొత్తం సినిమానంతా కూడా ఒక ఇంటెన్స్లో ఒక ఫ్లోలో తీసుకెళ్ళాడు మొత్తం సినిమానంతా కూడా. ఈటీవీ వాళ్ళకి అందరికీ కూడా, వేణు ఉడుగులు గారికి కానీ ఈ సినిమాలో ఉన్న టీం అందరికీ కూడా మంచి ఇది రావాలి. ఎందుకంటే చాలా హానెస్ట్గా చాలా కష్టపడి తీశారు. ఎవరినన్నా అంటే నాకు పేర్లు తెలియదు, కొంతమందిని ఎదుగుతాను చెప్పబోయినా కూడా నితిన్ గారు, సాయి గారు అందరూ కూడా మీరందరూ కూడా మంచి సినిమా అవ్వాలి. ఇది అందరం కలిసి మళ్ళీ ఒక మంచి సినిమాని తెలుగు సినిమా థియేటర్స్కి తీసుకొద్దాం. ఆల్ ది బెస్ట్. ఇది 2016లో రాసిన కథ అండి. కథ పట్టుకొని తిరుగుతా ఉన్నా అంటే మనని ఎవరు నమ్ముతారు, ఇంత రస్టిక్ కథ ఏందన్నప్పుడు వేణు ఓడుగుల గారు ఒకటేసారి విన్నారండి, ఒకటేసారి నచ్చింది. అరే ఇది మనం చేస్తున్నారా తమ్ముడు అన్నాడు సార్. ఆ తర్వాత ఆ క్లైమాక్స్ కానీ అదంతా కానీ కొంచెం అంటే ఎవరు తీసుకుంటారు ఏందని భయపడ్డప్పుడు చలో అంటే ఈటీవీ మన నితిన్ గారు, సాయి గారు అప్పుడే ఫ్రెష్ కంటెంట్ వింటూ ఉన్నారు. సో నితిన్ గారు మన వేణన్న పోయి వాళ్ళకి ఇట్లా పికప్ చేసిండు అనమాట. చేయగానే వాళ్ళు కూడా ఎగ్జైట్ అయ్యారు. సో అక్కడ నుంచి 2023 నుంచి సినిమా స్టార్ట్ అయిందండి. సో నాకు తోడుగా నీడగా ఉన్న మన వేణన్నకి నితిన్ సార్, సాయి సార్, మీరిద్దరు నాకు బ్రదర్స్. ఎన్నోసార్లు అంటే డిస్కషన్స్ వచ్చేవి, వాటన్నిటి నుంచి ఒక మంచి అవుట్పుట్ వచ్చేది. థ్యాంక్ యూ అన్న నితిన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మన తన్మయ్ అన్న అంటే నేను ఆడికి పోవటానికి కూడా కారణం ఒక తన్మయ్ అన్న కూడా చాలా హెల్ప్ చేసిండు. అట్లనే రాహుల్ ఎగ్జిక్యూషన్, థ్యాంక్ యూ రాహుల్, నీ సపోర్ట్ చేయాలి అంటే మనం చాలా ఉన్నాయి, బట్ లవ్ యూ సో మచ్. మా రాజు వెడ్స్ రాంబాయి ఫిలిం రిలీజ్ డేట్ అనౌన్స్కి వచ్చిన మీడియా అన్నలకు అండ్ పెద్దలకి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ విన్ అండ్ వేణు అన్న, రాహుల్ గారు, ఇంత మంచి కంటెంట్కు నేనైతేనే సరిపోతా, ఈయనైతేనే బాగా చేయగలడని నన్ను నమ్మిన మన సాయిల్ కాంపాట్ అన్నకు థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఖమ్మం వరంగల్ మధ్యలో జరిగిన ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఒక రియల్ ఇన్సిడెంట్ అండి. అద్భుతమైనటువంటి ప్రేమతో కూడినటువంటి విషాదభరితమైన సంఘటన. బట్ ఆ సంఘటన ఆ ఊర్లోనే జరిగి ఆ ఊర్లోనే అజ్ఞాతంగా సమాధి అయింది. దాన్ని బేస్ చేసుకొని నాకు ఈ కథ సాయిల్ కాంపాట్ చెప్పినప్పుడు ఆ సంఘటన నన్ను ఎంత కదిలించిందో, అతను దాన్ని చాలా ఎంటర్టైన్మెంట్ మోడ్లో మాస్ అప్పీల్తో దాన్ని స్క్రిప్ట్గా చేసిన విధానము, ఆ సంఘటనని ప్రాపర్ మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్కి రీచ్ అయ్యేలాగా మేనిఫెస్ట్ చేసిన విధానము నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. ఆ కథ విన్నప్పుడు నిజంగా నేను 1-2 రోజులు నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. నేను ఈ కథను నమ్మిన అంటే నేను ఈటీవీ విన్ వాళ్ళకి పిచ్ చేయడం జరిగింది. మన నితిన్, సాయి గారు వాళ్ళ సహకారం వల్ల యాక్సిడెంటల్గా నేను ప్రొడ్యూసర్ అయ్యాను. సో థ్యాంక్ యూ అండి. దీన్ని ప్రాపర్గా ఈ ప్రాజెక్ట్ని మౌంట్ చేశారు. సాయిల్ కాంపాట్ చాలా అద్భుతంగా తీశారు. అంటే చాలా అంటే ఆ రైటింగ్లో ఒక నిజాయితీ, ఒక ఇన్నోసెన్స్ ఎలా ఉంటుందో ఆ మేకింగ్లో కూడా ఒక అథెంటిక్గా ఆ మేకింగ్లో కూడా అది కనిపిస్తుంది. చాలా ప్రేమతో చేసినట్టుగా, చాలా నిజాయితీతో చేసినట్టుగా ఆ డైరెక్షన్ కనిపిస్తుంది. సురేష్ బొబ్బిలి చాలా అద్భుతంగా మీకు
తెలుసు ఆల్రెడీ, చాలా అద్భుతంగా మ్యూజిక్ చేశారు. I want to keep it short అండి. Thank you so much, first of all, Sailu garu, for my director. Rambai character నాకు చాలా very close to my heart, and this film is also very close to my heart, and you will see why, like నా character కానీ even Raju's character, the film will leave an impact మీ అందరికీ 21st November. So compulsory, please visit, and you will fall in love with the film. And thank you so much, ETV and Venu garu and everybody, DOP sir, music director Suresh garu, and he gave such a wonderful score. You will all fall in love with our efforts. Thank you. ఈ సినిమాకి వేణుడుగుల అన్న హెల్ప్ చేసినంత ఎంత బ్యాకింగ్ చేయాలో అంత చేసిర్రు. ఎల్లప్పుడు మా ఎన్నుకుండి మేమున్నాం నిన్న బేటా నువ్వు ముందుకు పో అని చెప్పి తట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు. అండ్ ఈటీవీ థ్యాంక్ యూ సో మచ్ అండి, నన్ను రాజుగా లైక్ పుష్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ప్రాజెక్ట్. అండ్ నేను ఖచ్చితంగా ఒక మాట క్లారిటీగా చెప్పగలుగుతున్నా, ఈ సినిమా చాలా బాగుంటుందండి. మీరందరూ థియేటర్కి November 21st రోజు రండి, చూడండి. చూసినాక మీ ఎవరికన్నా ఏదనిపించినా అప్పుడు మాట్లాడండి, నేను రెడీగా ఉంటా. ఫస్ట్ సినిమా నాది థియేటర్కి, కానీ ఒక డేర్ స్టెప్తో మాట్లాడుతున్నా, ధైర్యంతో కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నా. ఈ సినిమా ఖచ్చితంగా మంచి విజయం రావాలని నేను కోరుకుంటున్నా అండి. అండ్ ఈ సినిమాని థియేటర్ దాకా తీసుకొస్తున్న వంశీనందిపాటి గారికి అండ్ బనివాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది లిటిల్ హార్ట్స్ అవ్వంగానే చూసిన సినిమా ఇది, రాజు వెడ్స్ రాంబాయ్. నేను ఒకటే చెప్తాను, ఎనర్జీ నెక్స్ట్ ఈవెంట్లో చూపిద్దాం. ఒకటే చెప్తాను, November 21st డెఫినెట్గా గట్టిగా సౌండ్ చేయబోతున్నాం. ఇప్పుడు బ్యాండ్తో మీ అందరికీ ఎంత సౌండ్ వినిపించింది అంతకంటే గట్టిగా స్టేట్ అంతా కూడా అదే బ్యాండ్ సౌండ్ వినిపిస్తుంది. అండ్ ఈ సినిమా తర్వాత తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గుర్తుపెట్టుకునే పేర్లు చాలా ఉంటాయి. మా కాస్ట్ అండ్ క్రూ అంత అద్భుతంగా డెలివర్ చేశారు ప్రోడక్ట్ని. సో కమ్ వాచ్ దిస్ ఫిలిం ఆన్ November 21st ఇన్ థియేటర్స్.